హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేది కుండ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో చికెన్, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పెరుగు లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్న 1 స్పూను సాల్ట్ ఇది వేసుకోవచ్చు. హాఫ్ స్పూను పసుపు, పచ్చి ధనియాల మసాలా, ధనియాలు, 1 లవంగం, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాం. అలాగే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా 1 స్పూన్ ఇలా బాగా కలుపుకోవాలి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఇట్లా కుండ బిర్యానీ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్, నార్మల్ రైస్తో చేస్తున్న, మన ఇంట్లో వాడుకునే రైస్తో చేస్తున్న, బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని రైస్ని పెట్టుకోవాలి. ఇందులో గరం మసాలా అన్నీ బగారా మసాలాలన్నీ వేసుకోవాలి. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఆనియన్, కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. నైంటీ 90% ఉడకాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఎందుకంటే చికెన్లో స్పూన్ వేసినాం కదా, హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చూసుకుందాం. 90% ఉడికిందంటే వాటర్ తీసేసుకోవాలి.
ఇప్పుడు ఉండ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగానే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రైస్ 90% ఉడికించుకున్న రైస్ను ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ముందుగా 90% ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మొత్తం కూడా వేసుకోవాలి. ఇలా సమానంగా అనుకొని ఇప్పుడు ఒక మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా మనం ఉడికించిన రైస్ ఉడికించిన వాటర్ను కూడా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చికెన్ ఉడకడానికి బాగుంటుంది కాబట్టి వేసుకోవాలి. ఎప్పుడు ఒక మూత పెట్టుకొని గోధుమ పిండి కలిపి పెట్టుకున్న ముద్దను ఆవిరిపోకుండా ఇట్లా పెట్టాలి కుండ. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా 15 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది మారుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత దించేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. ఇలా పిండి మూత తీసేసి పిండి తీసేసి ఇట్లా ఒక బౌల్లో తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇలా మంచి సమానంగా పరుచుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కుండ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.